Guys, welcome to my channel Learn with Nutan. Today we're going to discuss about the constructor in the Java. ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు టాపిక్ వచ్చి ఏం చెప్పుకుందామో మనకి ఇక్కడ కన్స్ట్రక్టర్ ఇన్ జావా. అసలు వాట్ ఈస్ కన్స్ట్రక్టర్? కన్స్ట్రక్టర్ అంటే ఏంటో చూద్దాం, ఓకేనా? ఇన్ జావా ఏ కన్స్ట్రక్టర్ ఇస్ ద స్పెషల్ బ్లాక్ ఆఫ్ కోడ్ దట్ ఎగ్జిక్యూట్ వెన్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ ద క్లాస్ ఈజ్ క్రియేటెడ్. మనకి ఎప్పుడైతే క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తామో అప్పుడు ఏమవుతుందంటే ఈ కన్స్ట్రక్టర్ అనేది మీకు ఏమవుతుందమ్మా కాలింగ్ అనేది అవుతుంది. అంటే ఆ కన్స్ట్రక్టర్ అన్నప్పుడు ఏమవుతుంది మీకు ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుంది. అంటే వైల్ క్రియేటింగ్ ద ఆబ్జెక్ట్ ద కన్స్ట్రక్టర్ విల్ బి ఎగ్జిక్యూటెడ్ అండ్ ఇట్ ఈజ్ మెయిన్లీ యూజ్ టు ఇన్స్టలేషన్ ద వాల్యూ ఆఫ్ ద ఆబ్జెక్ట్. మరి వాల్యూస్ ఎందులో పాస్ చేస్తారు? మనకి ఎప్పుడైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తారో ఆ ఆబ్జెక్ట్ లోపల మనకి ఏం చేస్తారు, మా వాల్యూస్ అనేది ఏం చేస్తారు, మనకి పాస్ అనేది చేస్తారు. Whenever we create an object using the new keyword, the constructor is automatically called. ఎప్పుడైతే మన క్లాస్కి న్యూ అనే కీవర్డ్ కాల్ చేస్తున్నామో అప్పుడు ఆటోమేటిక్గా మీకు ఏమవుతుందంటే కన్స్ట్రక్టర్ అనేది ఏమవుతుందా కాలింగ్ అనేది మీకు జరుగుతుంది. లెట్ మీ సీ ద సింటెక్స్ ఆఫ్ ద కన్స్ట్రక్టర్. ఫస్ట్ ఏం చేస్తారు, మా క్లాస్ డిక్లేర్ చేస్తారు, క్లాస్ నేమ్ ఇస్తారు, ఓకేనా? మనం ఏదైతే క్లాస్ నేమ్ ఇస్తావో ఆ నేమ్తో మనకి ఏం చేస్తారు, మా కన్స్ట్రక్టర్ అనేది కాల్ చేస్తారు. అంటే కన్స్ట్రక్టర్ దేంతో కాల్ చేస్తారు, మా మనం ఏదైతే క్లాస్ నేమ్ ఇచ్చామో ఆ క్లాస్ నేమ్ ద్వారా ఏం చేస్తారు, మా కన్స్ట్రక్టర్ అనేది క్రియేట్ చేస్తారు. ఓకే, నార్మల్ మెథడ్ లాగే జస్ట్ ఏం చేస్తారు, మనకి ఏదైతే స్టేట్మెంట్స్ ఉందో స్టేట్మెంట్స్ తీసుకొచ్చేస్తారు. తర్వాత మనకి ఏం చేస్తారు, మా మెయిన్ మెథడ్ అనేది ఏం చేస్తారు, మా రాసుకుని కాల్ చేస్తారు. మెయిన్ మెథడ్ ఎందుకు యూస్ చేస్తారు? మనకి ఏదైనా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే మనకి ఏం కావాలి, మా మెయిన్ మెథడ్ అనేది కావాలి. మెయిన్ మెథడ్ లేని మనకి ఏమవుతుంది, మనకి ప్రోగ్రామ్ అనేది మీకు ఏమవుతుందా ఎగ్జిక్యూషన్ అనేది జరగదు. ఎప్పుడైతే మన క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నామో ఆటోమేటిక్గా మీకు ఏమవుతుందా కన్స్ట్రక్టర్ అనేది మీకు ఏమవుతుందా కాలింగ్ అనేది మీకు జరుగుతుంది. ఎప్పుడైతే మనం న్యూ అనే కీవర్డ్ యూస్ చేస్తామో నథింగ్ బట్ వీఆర్ క్రియేటింగ్ ద ఆబ్జెక్ట్ అండ్ వీల్ కాలింగ్ ఆటోమేటిక్లీ ది కన్స్ట్రక్టర్. మనం ఎప్పుడైతే న్యూ అనే కీవర్డ్ యూజ్ చేస్తున్నామో ఆటోమేటిక్ ఏం చేస్తున్నామో ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాము. ఆబ్జెక్ట్ క్రియేట్తో పాటు మనకి ఏం చేసుకుంటున్నామో కన్స్ట్రక్టర్ అనేది ఏం చేసుకుంటున్నాం, ఇక్కడ మనకి కాలింగ్ అనేది చేసుకుంటున్నాము. లెట్ మీ సీ ద ఇంపార్టెంట్ పాయింట్స్ అబౌట్ ద కన్స్ట్రక్టర్. అంటే ఏంటి, మన కన్స్ట్రక్టర్ వాడినప్పుడు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది దాని గురించి ఏం చేద్దామా డిస్కస్ అనేది చేద్దాం, ఓకేనా? ఫస్ట్ పాయింట్ వచ్చేది మనకి కన్స్ట్రక్టర్ నేమ్ మస్ట్ బి ద సేమ్ యాజ్ ఏముంది మనకి క్లాస్ నేమ్. అంటే ఏంటి, కన్స్ట్రక్టర్ నేమ్ క్లాస్ నేమ్ రెండు ఒకటై ఉండాలి. రెండు డిఫరెన్స్ అనేది మనకి ఏమవకూడదుమా ఉండకూడదు. మీరు ఏదైతే క్లాస్లో కన్స్ట్రక్టర్ క్రియేట్ చేస్తున్నారో ఖచ్చితంగా ఆ క్లాస్ నేమ్ అనేది ఏముండాలి, మనకి ఇక్కడ కన్స్ట్రక్టర్ అనేది ఉండాలి. నెక్స్ట్ పాయింట్, ఓకే, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, కన్స్ట్రక్ట్ డజంట్ హావ్ ఎనీ రిటర్న్ టైప్. కన్స్ట్రక్ట్లో ఎలాంటి ఏం లేదు, మనకి ఇక్కడ రిటర్న్ టైప్ అనేది లేదు. మనకి మెథడ్స్ రిటర్న్ టైప్ ఉంది కానీ కన్స్ట్రక్టర్లో ఎలాంటి రిటర్న్ టైప్ అనేది ఉండదు. ఎందుకంటే కన్స్ట్రక్ట్ డజంట్ రిటర్న్ ఎనీ వాల్యూ. అంటే కన్స్ట్రక్ట్ అది ఎలాంటి వాల్యూ అనేది మీకు ఏం చేయదుమా రిటర్న్ అనేది చెయ్యదు. ఓకే, నెక్స్ట్ పాయింట్, ఓకేనా, కన్స్ట్రక్టర్ ఆటోమేటికలీ కాల్డ్ వెన్ ఆబ్జెక్ట్ ఈస్ క్రియేటెడ్. మనం ఎప్పుడైతే క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నామో అప్పుడు ఆటోమేటిక్గా మీకు ఏమవుతుందా కన్స్ట్రక్టర్ అనేది కాలింగ్ అనేది జరుగుతుంది. ఇఫ్ no constructor is written, Java compiler provide the default constructor. అంటే మన క్లాస్లో ఎలాంటి కన్స్ట్రక్టర్ లేదనుకోండి, జావా కంపైలర్ ఏం చేస్తుందమ్మా ఆటోమేటిక్గా మీకు డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అనేది క్రియేట్ చేస్తుంది. అంటే మన రాసిన ప్రోగ్రాంలోని ఎలాంటి కన్స్ట్రక్టర్ యూస్ చేయకపోయినా మన కోడ్ కంపైల్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మీకు ఏమవుతుందా డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అనేది ఏమవుతుందా క్రియేట్ అవుతుంది. ఎందుకు క్రియేట్ అవుతుందో దీనివల్ల యూజ్ ఏంటంటే మీకు ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్తో మీకు చూపిస్తాను, ఓకేనా? నెక్స్ట్, రూల్స్ ఆఫ్ క్రియేటింగ్ ద కన్స్ట్రక్టర్స్. రూల్స్ అంటే ఏంటి మనకి ఇక్కడ ఇది ఇంపార్టెంట్ పాయింట్స్, బట్ రూల్స్ ఏంటి మనకి రూల్స్ ఆఫ్ క్రియేటింగ్ ద కన్స్ట్రక్టర్. ఫస్ట్ రూల్ వచ్చేమంది కన్స్ట్రక్టర్ నేమ్స్ మస్ట్ బి సేమ్ యాజ్ ద క్లాస్ నేమ్. అంటే చెప్పాను కదా మనకి కన్స్ట్రక్టర్ నేమ్ క్లాస్ నేమ్ రెండు మనకి ఏముండాలి, మా సేమ్ అయ్యి ఉండాలి. తర్వాత ఏముంది ఇక్కడ మనకి కన్స్ట్రక్టర్ మస్ట్ నాట్ హ్యావ్ ఎనీ రిటర్న్ టైప్. అంటే ఎలాంటి రిటర్న్ టైప్ అనేది మనకి ఉండకూడదు. తర్వాత కన్స్ట్రక్టర్ కెనాట్ బి
అబ్స్ట్రాక్ట్, స్టాటిక్ అండ్ ఫైనల్ సింక్రనైజ్ కీవర్డ్స్ అనేది ఏం చేయకూడదుమా, యూజ్ అనేది చేయకూడదు. అంటే కన్స్ట్రక్ట్ అనేది ఏమి ఉండకూడదు, మనకి అబ్స్ట్రాక్ట్ అయి ఉండకూడదు, స్టాటిక్ అయి ఉండకూడదు, ఫైనల్ అయి ఉండకూడదు, అలాగే మనకి ఏమవకూడదుమా, సింక్రనైజ్ అయ్యకుండా ఉండకూడదు. ఈ కీవర్డ్స్ కానీ అసలు మనం ఏం చేయకూడదుమా, యూజ్ అనేది చెయ్యకూడదు. బట్ కన్స్ట్రక్టర్ మనం ఏం యూజ్ చేసుకోవచ్చుమా, హౌఎవర్ ద కన్స్ట్రక్టర్ కెన్ యాక్సెస్ ద మాడిఫైయర్. అంటే ఏంటి, కన్స్ట్రక్టర్ మాడిఫైర్స్ అని ఏం చేసుకోవచ్చుమా, యూజ్ చేసుకోవచ్చు. లైక్ పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్టెడ్, డిఫాల్ట్. మీరు ఎలాంటి కన్స్ట్రక్టర్కి ఏమీ కీవర్డ్ అవ్వకపోతే ఏమీ యాక్సెస్ మాడిఫై అవ్వకపోతే మనకి ఏం చేస్తామా, డిఫాల్ట్గా మీకు ఏం తీసుకుంటుందమ్మా, డిఫాల్ట్ అనే యాక్సెస్ మాడిఫైర్ అనేది ఏం చేస్తుందమ్మా, తీసుకుంటుంది. అంటే మన కన్స్ట్రక్టర్కి ఏమి ప్రొవైడ్ చేసుకోవచ్చు, మనకి యాక్సెస్ మాడిఫైర్స్ అనేది ప్రొవైడ్ చేసుకోవచ్చు. పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్టెడ్, డిఫాల్ట్ అనేది ఏం చేసుకోవచ్చు మా, యూజ్ అనేది చేసుకోవచ్చు. బట్ ఏమి యూజ్ చేయకూడదు మనకి కన్స్ట్రక్టర్లో, మనకి అబ్స్ట్రాక్ట్ అనే కీవర్డ్, స్టాటిక్ అనే కీవర్డ్, ఫైనల్ అనే కీవర్డ్, అలాగే మనకి ఏం చేయకూడదుమా, సింక్రనైజ్ అనే కీవర్డ్స్ అనేది ఏం చేయకూడదుమా, కన్స్ట్రక్ట్లో ఏం చేయకూడదుమా, యూజ్ అనేది చేయకూడదు. అలాగే కన్స్ట్రక్ట్లో మనకి ఏమి ఉండకూడదుమా, ఎలాంటి టైప్ అనేది ఉండకూడదు. అలాగే కన్స్ట్రక్ట్ నేమ్, క్లాస్ నేమ్ రెండు మనకి ఏమి ఉండాలమా, సేమ్ అయి ఉండాలి. లెట్ మీ సీ ద టైప్స్ ఆఫ్ కన్స్ట్రక్టర్ ఇన్ జావా. ఓకేనా, మనకి జావాలో ఎన్ని రకాల కన్స్ట్రక్ట్స్ ఉన్నాయి దాని గురించి ఏం చేద్దామా, డిస్కస్ చేద్దాం. దే ఆర్ ద 2 టైప్స్. మెయిన్లీ ఎన్ని టైప్స్ ఉన్నాయి మనకి, 2 మెయిన్ టైప్స్ అనే. ఒకటి డిఫాల్ట్ కన్స్ట్రక్టర్, తర్వాత ఏముంది మనకి పారామైజర్ కన్స్ట్రక్టర్. డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏమంటారమా, నో ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్. అంటే ఏంటి, ఎలాంటి ఆర్గ్యుమెంట్ లేనిదాన్ని ఏమంటారమా, డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అంటారు. పారామైజర్ కన్స్ట్రక్టర్ అంటే ఏంటి, మన ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నప్పుడు ఏదైనా వాల్యూస్ని పాస్ చేయాలంటే దాన్ని ఏమంటారమా, పారామైజర్ కన్స్ట్రక్టర్ అంటారు. ఓకేనా, లెట్ మీ సీ ద ఫస్ట్ టైప్ ఆఫ్ ద కన్స్ట్రక్టర్ ఇన్ జావా. First we're going to discuss about the default constructor. A constructor doesn't have any parameter is called as a default constructor. అంటే మనం ఎప్పుడైతే కన్స్ట్రక్ట్ క్రియేట్ చేస్తున్నామో ఎలాంటి పారామీటర్స్ లేవో దాన్ని ఏమంటారు మా, డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అంటారు. లెట్ మీ సీ ద సింటాక్స్. జస్ట్ ఏం చేస్తారు మా, క్లాస్ రాశారు, క్లాస్ నేమ్ అనేది రాసుకున్నారు. ఓకేనా, జస్ట్ ఏం చేస్తారు మా, క్లాస్ నేమ్ రాసుకున్నారు. ఎలాంటి మనం ఏం చేయలేదు, మనకి పారామీటర్స్ అనేది మీరు ఏం చేయలేదు, మనకి పాస్ చేయలేదు కాబట్టి దీన్ని ఏమంటారు మా, డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అంటారు. దీన్ని ఏమంటారు మా, డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అంటారు. ఈ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ మనం యాక్సెస్ చేసుకుంటే ఏం క్రియేట్ చేయాలి, ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకొని ఆబ్జెక్ట్ ద్వారాగా దీన్ని ఏం చేసుకుంటారు మా, ఆటోమేటిక్గా మీకు కాలింగ్ అనేది జరుగుతుంది. లెట్ మీ సీ ఫస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ద డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఇన్ ఏం చేద్దాం, డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఇన్ ప్రోగ్రామ్. ఫస్ట్ మనకి ఏం చేస్తారమ్మా, ఎక్లిప్స్ ఓపెన్ చేస్తారు. ఎక్లిప్స్ ఓపెన్ చేసి నాకు లెఫ్ట్ సైడ్ ఏం చేస్తామా, యూట్యూబ్ అనే ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తాం. యూట్యూబ్ అనే ప్రాజెక్ట్ లోపల మనకి ఏముంటుందమ్మా, సోర్స్ అనే ఫోల్డర్ ఉంటుంది. ఈ సోర్స్ అండ్ ఫోల్డర్ మీద ఏం చేస్తారమ్మా, రైట్ క్లిక్ చేస్తారు. న్యూ మీద క్లిక్ చేసి ఏం చేస్తారు, మనకి క్లాస్ అనేది ఏం చేస్తారమ్మా, క్రియేట్ అనేది చేస్తారు. లెట్ ఏమి ఇస్తారు, మనకి డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అని ఇస్తారు. మిస్టర్ మనకి డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఎగ్జాంపుల్ అని ఇచ్చారు. తర్వాత ఏం చేస్తారు మా, మెయిన్ మెథడ్ కూడా ఏం చేస్తారు, కాలింగ్ అని. నెక్స్ట్ ఏం చేస్తారు మనకి, జస్ట్ ఏం చేస్తారు మనకి డిఫాల్ట్ ఏమి ఇస్తారు మనకి, ఇక్కడ కన్స్ట్రక్టర్ అనేది ఏం చేస్తారు మా, కాలింగ్ అనేది చేసుకుంటారు. ఓకేనా, ఇక్కడ చూసారా పబ్లిక్ అంటే ఏమని ఇచ్చింది మనకి, ఎనీ వన్ కెన్ యాక్సెస్. దీని ఏమంటారు మా, యాక్సెస్ మాడిఫైర్ అంటారు. ఓకేనా, అంటే ఏంటి, ఈ డిఫాల్ట్ అనే కన్స్ట్రక్టర్, డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఎగ్జాంపుల్ అనే కన్స్ట్రక్టర్ ఎక్కడైనా మనం ఏం చేసుకోవచ్చు మా, యాక్సెస్ అనేది చేసుకోవచ్చు. లెట్ మీ రైట్ ద కోడ్ ఇన్ దిస్ థింగ్. ఓకేనా, జస్ట్ ఏం చేస్తారు మనకి, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ మనకి ఇక్కడ ప్రింట్ అని ఏం చేస్తారు మనకి, జస్ట్ నార్మల్గా మెసేజ్ ఇచ్చాను. ఏమి ఇచ్చారు మనకి, వెల్కమ్ టు డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అని ఇచ్చారు. ఏమి ఇచ్చారు మనకి, వెల్కమ్ టు ఏమి ఇచ్చారు మనకి, డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అనేది ఏం చేశారు మా, యూజ్ అనేది చేసుకున్నారు. ఓకేనా, ఏం చేసామా, వెల్కమ్ టు డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అనేది రాసుకున్నారు. ఓకేనా, జస్ట్ ఇప్పుడు ఏం చేసుకోవాలమ్మా, ఈ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ కాల్ చేసుకోండి. మనకి ఏం చేసుకోలేక మనకి డిఫాల్ట్ కన్స్ట్రక్టర్గా ఏం చేస్తారు మనకి, ఆబ్జెక్ట్ అనేది ఏం చేస్తారమ్మా, క్రియేట్ చేసుకుంటారు. ఓకేనా, వీళ్ళందరూ ఎలాంటి మెథడ్స్ లేకటి డైరెక్ట్గా యూ కెన్ కాల్ లైక్ దిస్ మా. ఓకే, ఏం చేసుకోవచ్చు మనకి ఇక్కడ ఈ విధంగా మనం ఏం చేసుకోవచ్చు, మనకి ఇక్కడ కాలింగ్ అనేది ఏం చేసుకోవచ్చు. యూ కెన్ కాల్ ఇన్ ద బోత్ ద వేస్. అంటే మనం డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అంటే క్లాస్లో మనకి ఏమీ లేదు కాబట్టి ఓన్లీ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఉంది కాబట్టి ఏం చేసుకోవచ్చుమో ఇలా కాల్ చేసుకోవచ్చు. ఐదర్ బి యూ కెన్ కాల్ లైక్ దిస్ ఆల్సో. నువ్వు ఎలా కాల్ చేసుకున్నా బోత్ ద వేస్లో మీకు ఏమవుతుందో రెండిట్లో ఓకే.
అంటే మనకి క్లాస్లో ఏదైనా అదర్ ఆబ్జెక్ట్స్ కానీ యూజ్ చేసుకుంటే అప్పుడు ఖచ్చితంగా ఏం చేసుకోవాలమా ఈ విధంగా రాసుకుంటారు. ఏం చేసామా మనకి క్లాస్లో ఏదైనా అదర్ ఆబ్జెక్ట్స్ ఉన్నప్పుడు మనకి దాంతో కాల్ చేసుకోవాలంటే అప్పుడు ఏం చేసుకుంటారమా ఇలా కాల్ చేసుకుంటారు. బట్ ఓన్లీ మన క్లాస్లో డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఉందనుకోండి ఈ విధంగా కాల్ చేసుకుంటే సరిపోద్ది. అంటే ఇన్ అవర్ క్లాస్ ఓన్లీ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ కానీ ఉందనుకోండి అప్పుడు ఈ విధంగా కాల్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మన క్లాస్లో అదర్ ఆబ్జెక్ట్స్ కానీ అదర్ మెథడ్స్ కానీ ఏమైనా ఉన్నాయనుకోండి అప్పుడు ఖచ్చితంగా మనకి ఏం చేసుకోవాలమా ఇలా కాల్ చేసుకుంటారు. ఓకేనా, జస్ట్ దీన్ని ఏం చేస్తారమ్మా ఇలాగా కాలింగ్ అనేది చేసుకుంటారు. లెట్ మీ సేవ్ దిస్ ప్రోగ్రామ్ అండ్ రన్ దిస్ ప్రోగ్రామ్. ఓకేనా, మనకి ఇక్కడ 2 ways లో మీకు ఏమైందమ్మా డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అనేది కాల్ అయిందా లేదు, మనకి నార్మల్గా ఇలాగే కాల్ అయింది, అలాగే మనకి ఏమైంది ఇలా కూడా మీకు ఏమైందమ్మా కాలింగ్ అనేది జరిగింది. బై ద 2 ways మీరు ఎలా కాల్ చేసుకున్న కాల్ మనకి ఏమవుతుందమ్మా కాలింగ్ అనేది జరుగుతుంది. బట్ ఇది ఎప్పుడు యూజ్ చేస్తాం మనకి ఇక్కడ ఓన్లీ ఇన్ ఎ క్లాస్ దేర్ ఈజ్ ఏ డిఫాల్ట్ మెథడ్. అంటే ఏంటంటే మనకి డిఫాల్ట్ కన్స్ట్రక్ట్ ఉన్నప్పుడు మాత్రం ఏం చేస్తారు మనకి ఇక్కడ కాలింగ్ అనేది చేస్తారు. బట్ ఇది ఎప్పుడు యూజ్ చేస్తారమ్మా ఇన్ ఏ క్లాస్ యూ హ్యావ్ అదర్ మెథడ్స్ అండ్ వేరియబుల్స్ దెన్ వీ నీడ్ టు యూజ్. అప్పుడు ఏం చేస్తారు మనకి మెథడ్స్ అండ్ వేరియబుల్స్ ఉన్నప్పుడు మనకి ఏం చేస్తారు మనకి ఇక్కడ ఇన్ ఏ క్లాస్ యూ హ్యావ్ అనదర్ మెథడ్స్ అండ్ వేరియబుల్స్ దెన్ వీ నీడ్ టు యూజ్ ఇట్. ఓకేనా, అంటే అప్పుడు ఏం చేసుకోవాలమ్మా ఇవి యూజ్ ఈ విధంగా ఏం చేస్తారమ్మా యూజ్ అని చేస్తారు. మనకు ఓన్లీ దేర్ ఇస్ అ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అంటే ఏం చేస్తారు మనకి ఈ విధంగా కాలింగ్ అనేది చేసుకుంటారు. లెట్ మీ సీ ద నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ద కన్స్ట్రక్టర్ అండ్ మెథడ్. ఏముంది మనకి కన్స్ట్రక్టర్కి మెథడ్కి ఒకే దాంట్లో ఎలాగుంటే ఎలా కాల్ చేసుకుందో అనుకుని ఏం చేద్దామా చూద్దాం. ఓకేనా, యూట్యూబ్ అనే ప్రాజెక్ట్లోకి వెళ్తారు, సోర్స్ అనే ఫోల్డర్లోకి వెళ్తారు. ఇక్కడ ఏం చేస్తారమ్మా న్యూ అని క్లిక్ చేసి ఏం చేస్తారు మనకి క్లాస్ అనేది ఏం చేస్తారు మనకి క్రియేట్ చేసుకుంటారు. లెట్ మీ సీ ఏం చేస్తారు మనకి ఇక్కడ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. లెట్ మీ టేక్ ఏం చేస్తారు మనకి ఇక్కడ డిఫాల్ట్ ఏం ఇస్తారు మనకి ఇక్కడ కన్స్ట్రక్టర్ ఎగ్జాంపుల్ 2 అని ఇస్తారు. తర్వాత ఏం చేస్తారు మా మెయిన్ మెథడ్ అని ఏం చేస్తారు మనకి కాల్ అనేది చేసుకుంటారు. ఫస్ట్ మనకి ఏం చేద్దామా డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అనేది ఏం చేద్దాం మనకి క్రియేట్ అనేది ఏం చేద్దాం మనకి చేసుకుందాం. ఓకేనా, జస్ట్ ఏం చేస్తారు మనకి డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అని ఇచ్చారు. ఓకేనా, జస్ట్ ఏం చేస్తారు మనకి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ఏమి ఇచ్చారు మనకి ఇక్కడ ప్రింట్ అని మ్యూజిక్ వస్తే ఏమి ఇచ్చారు మనకి వెల్కమ్ టు డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అని ఏమి ఇస్తారు మనకి ఇక్కడ క్లాస్ అని ఇస్తారు. ఏమి ఇస్తారు మనకి క్లాస్ అని ఇచ్చారు. ఓకేనా, జస్ట్ ఏం చేస్తారు మన డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అనేది క్రియేట్ చేశారు. నెక్స్ట్ ఏముంది మనకి మెథడ్ అనేది ఏం చేస్తారు మనకి ఇక్కడ క్రియేట్ చేస్తున్నారు. పబ్లిక్ వైడ్ తర్వాత ఏం చేస్తారు మా మెథడ్ అని ఇస్తాను. ఏమి ఇస్తారు మనకి మెథడ్ ఎగ్జాంపుల్ అనేది ఏం చేస్తారు నేను ఇలా రాసుకున్నాను. ఓకేనా, జస్ట్ ఏం చేస్తారు మనకి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ఏమి ఇస్తారు మనకి ప్రింట్ అని ఇస్తారు. ఓకేనా, జస్ట్ ఏమి ఇస్తారు మనకి ఇక్కడ వెల్కమ్ టు మెథడ్ ఇన్ క్లాస్ అని ఇస్తారు. ఏమి ఇస్తారు మనకి ఇక్కడ వెల్కమ్ టు మెథడ్ ఇన్ ఏమి ఇస్తారు మనకి ఇక్కడ క్లాస్ అని ఇస్తారు. ఓకేనా, మెథడ్ అని ఏమి ఇస్తారు మనకి ఇక్కడ క్లాస్ అని ఏం చేస్తారు మా రాసుకున్నారు. ఓకేనా, ఇప్పుడు ఈ రెండు ఎలా యాక్సెస్ చేసుకుంటారో దీన్ని ఏం చేద్దాం మనకి ఇక్కడ చూద్దాం. ఓకేనా, ఫస్ట్ ఏం చేస్తారు మనకి డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ కాల్ చేస్తే నీకు ఏమవుతుంది మనకి ఇక్కడ కాలింగ్ అనేది ఏం చేస్తారు మనకి చేసుకుంటారు. ఓకే, జస్ట్ ఏం చేస్తారు మనకి డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఎగ్జాంపుల్ ఇస్తారు. తర్వాత ఏం చేస్తారు మా ఓపీజీ ఏం చేస్తారు మనకి ఇక్కడ న్యూ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ మాత్రం ఏమవుతుంది మనకి కాలింగ్ అని చేసుకుంటారు. ఇలా క్రియేట్ చేస్తే మనకి ఏమవుతుందా ఓన్లీ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ మాత్రం మీకు ఏమవుతుందా కాలింగ్ అనేది అవుతుంది. బట్ మనకి ఏం కాల్ అవ్వలేదు, ఇంకా మెథడ్ కాల్ అవ్వలేదు. మెథడ్ కాల్ చేసుకుంటే మనకి ఏం చేసుకోవాలమ్మా ఏదైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసామో ఆబ్జెక్ట్ ద్వారాగా మనకి ఏం చేసుకుంటారమ్మా మెథడ్ ఎగ్జాంపుల్ అనేది మెథడ్ అనేది ఏం చేసుకుంటారమ్మా కాలింగ్ అనేది చేసుకుంటారు. ఓకేనా, ఏం చేసుకుంటారు మనకి మెథడ్ కాల్ చేసుకోవాలంటే ఏంటి మనం ఏదైతే క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నామో ఆబ్జెక్ట్ ద్వారా ఏం చేస్తారమ్మా క్రియేట్ అనేది చేసుకుంటారు. ఇప్పుడు వచ్చిందా వెల్కమ్ టు మెథడ్ అనేది ఏమొచ్చింది మనకి క్లాస్ అనేది ఏం చేసుకున్నారమ్మా కాలింగ్ అనేది చేసుకున్నారు. బట్ వాట్ వాజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద కన్స్ట్రక్టర్ అండ్ మెథడ్ అంటే మన కన్స్ట్రక్టర్కి ఎలాంటి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండా అంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తామంటే ఏంటి వైల్ క్రియేటింగ్ ద ఆబ్జెక్ట్ ఇట్ సెల్ఫ్ ఓన్లీ వీఆర్ కాలింగ్ ద కన్స్ట్రక్టర్. అంటే ఏంటి మనం ఎప్పుడైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నామో అప్పుడు ఏమవుతుంది మనకి ఆటోమేటిక్గా మీకు ఏమవుతుందా కన్స్ట్రక్టర్ అనేది కాల్ అవుతుంది. నెక్స్ట్ ఏముంది మనకి ఒకవేళ మెథడ్ని కాల్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మీరు ఏం చేసుకోవాలమా ఆబ్జెక్ట్ అని
క్రియేట్ చేసుకుని ఆబ్జెక్ట్ నేమ్ ద్వారా ఏం చేస్తారమ్మా మెథడ్ అనేది ఏం చేసుకుంటారమ్మా కాలింగ్ చేసుకుంటారు. అన్లెస్ మీరు స్టాటిక్ అనే కీవర్డ్ ఇస్తేనే మాత్రం మనకి ఏం చేస్తున్నారు, మనకి మెథడ్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండా డైరెక్ట్గా దాన్ని ఏం చేసుకోవచ్చు కాల్ చేసుకోవచ్చు. అప్పుడు డైరెక్ట్గా ఎలా కాల్ చేస్తారు, మనకి క్లాస్ నేమ్ డాట్ ఏమి ఇస్తారు, మనకి ఇక్కడ మెథడ్ నేమ్తో మనకి ఏం చేస్తారమ్మా కాలింగ్ అనేది చేస్తారు. డిఫరెన్స్ అర్థమైందా? కన్స్ట్రక్టర్కి మెథడ్ కంటే మన కన్స్ట్రక్టర్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా కాల్ అయిపోద్ది. అదే మెథడ్కి అయితే మనకి ఏమవుతుందో, మనకి ఇక్కడ మెథడ్కి అయితే మనకి ఏం చేస్తారు, మనకి ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకొని ఆబ్జెక్ట్ నేమ్ ద్వారా ఏం చేసుకుంటారమ్మా మెథడ్ అనేది కాలింగ్ అనేది చేసుకుంటారు. లెట్ మీ సీ ద వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఇన్ జావా. అసలు డిఫాల్ట్ కన్స్ట్రక్టర్లో జావాలో ఏంటి పర్పస్ చూద్దాం. ఓకేనా? ఫస్ట్, ఇఫ్ ద క్లాస్ డజంట్ కంటైన్ ఎనీ కన్స్ట్రక్టర్ the java compile automatically create the default constructor. అంటే పర్పస్ ఆఫ్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఏంటంటే మన క్లాస్లో ఎలాంటి కన్స్ట్రక్టర్ కానీ లేదనుకో, అప్పుడు ఏం చేస్తుందా జావా కంపైలర్ ఆటోమేటిక్గా మీకు ఏం చేస్తుందా కన్స్ట్రక్టర్ అనేది క్రియేట్ చేస్తుంది. ఎందుకు క్రియేట్ చేస్తారో లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ఇట్. ఓకేనా? ఇన్ దిస్ కన్స్ట్రక్టర్ ఈస్ కాల్డ్ యాజ్ ఏమంటారమ్మా డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అండ్ డజంట్ టేక్ ఎనీ పారామీటర్. అంటే డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఎలాంటి పారామీటర్ అనేది తీసుకోదు. ఇట్ ఈస్ మెయిన్ పర్పస్ టు ఇన్స్టలేషన్ ద ఆబ్జెక్ట్ విత్ ద డిఫాల్ట్ వాల్యూస్ వెన్ ద ఆబ్జెక్ట్ క్రియేటెడ్. అంటే మన క్లాస్లోని కన్స్ట్రక్టర్ లేకపోతే కంపైలర్ ఎందుకు డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ క్రియేట్ చేస్తారంటే మనకి ఏదైనా ఆబ్జెక్ట్లో డిఫాల్ట్ వాల్యూని ప్లేస్ చేయాలంటే అప్పుడు మనకి ఏం కావాలమ్మా డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అనేది కావాలి. అంటే ఏంటి, ఇంట్కి 0, ఫ్లోట్కి 0.0, బూలియన్ ఫాల్స్, స్ట్రింగ్కి అయితే మనకి ఏమవుతుందో ఆబ్జెక్ట్. ఇలా మనకి డిఫాల్ట్ వాల్యూస్ రావడం కోసం ఏం చేస్తారమ్మా మనకి ఇక్కడ డిఫాల్ట్ వాల్యూ రావడం కోసం ఏం చేస్తారు, ఇక్కడ మనకి కన్స్ట్రక్టర్ అనేది ఏం చేస్తారు, ఇక్కడ మనకి యూజ్ అనేది చేస్తారు. అంటే మనకి డిఫాల్ట్ వాల్యూస్ రావడం కోసం ఏం చేస్తారు, మనకి ఇక్కడ యూజ్ అనేది చేస్తారు. లెట్ మీ సీ దిస్ ఎగ్జాంపుల్. ఒకవేళ డిఫాల్ట్ వాల్యూస్ ఫ్లో జావా అంటే ఇంట్ అనే డేటా యూస్ చేస్తే మనకి ఏమవుతుందో అవుట్పుట్ 0 వస్తుంది. ఫ్లోట్ అనే డేటా యూస్ చేస్తే మనకి ఏమవుతుందో అవుట్పుట్ అనేది మీకు ఏమొస్తుంది, మనకి ఇక్కడ 0 అనేది మీకు ఏమొస్తుందో 0.0 అని ఇస్తుంది. ఒకవేళ బూలియన్ అనే డేటా యూస్ చేస్తే మనకి ఏమవుతుందో ఫాల్స్ అనేది ఏమొస్తుంది, మనకి వస్తుంది. అదే స్ట్రింగ్ ఆబ్జెక్ట్ కానీ యూస్ చేస్తే మనకి ఏమవుతుందో మనకి ఇక్కడ నల్ అనేది మనకి ఏమొస్తుందో డేటా టైప్ అనేది మీకు ఏమొస్తుందో మనకి ఇక్కడ వస్తుంది. Let me see the example for this string of the default constructor. So when you are creating the object using the new keyword, the automatically generate the constructor will be executed. అంటే ఏంటి, మనకి ఎప్పుడైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తారో అప్పుడు ఆటోమేటిక్గా మనకి ఏమవుతుందా కన్స్ట్రక్టర్ అనేది మీకు ఏమవుతుందా కాలింగ్ అనేది జరుగుతుంది. యాక్చువల్ పర్పస్ ఆఫ్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఎందుకు యూస్ చేస్తారంటే మనం ఏదైనా వేరియబుల్స్ కానీ ఏదైనా యూస్ చేశారనుకోండి అప్పుడు మనకి ఏమవుతుందా డిఫాల్ట్ వాల్యూ రావడం కోసం ఏం చేస్తారమ్మా కన్స్ట్రక్ట్ అనేది ఏం చేస్తారమ్మా యూజ్ అనేది చేస్తారు. లెట్ మీ రైట్ ఏమి ఇస్తారు, మనకి క్లాస్ అనేది క్రియేట్ చేస్తారు. ఏం చేస్తామా డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఏమి ఇచ్చారు, మనకి ఎగ్జాంపుల్ 3 డాట్ ఏమి ఇచ్చారు, మనకి జావా అని ఇచ్చారు. తర్వాత ఏం చేశారు, మనకి మెయిన్ మెథడ్ ఏం చేశారమ్మా కాలింగ్ అనేది చేశారు. ఓకేనా? లెట్ మీ రైట్ ద సమ్ ఎగ్జాంపుల్స్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చారు, మనకి ఇంట్ ఐడి అని ఇచ్చాను. తర్వాత ఏమి ఇచ్చాను, మనకి స్ట్రింగ్ ఏమి ఇచ్చాను, నేను నేమ్ అని ఇచ్చాను. తర్వాత డబుల్ ఈక్వల్స్ ఏమి ఇచ్చాను, నేను శాలరీ అని ఇచ్చాను. తర్వాత ఏం చేశాను తర్వాత బూలియన్ ఇచ్చాను. ఏమి ఇచ్చాను, నేను బూలియన్ అనేది ఏం చేశాను, మనకి రాసుకుని ఏం చేశాను నార్మల్గా మ్యారీడ్ నాట్ అని ఇస్తారు. ఏమి ఇస్తారు, మనకి నార్మల్గా ఏమి ఇస్తారంటే మనకి ఓకే మ్యారీడా నాట్ అనేది ఏమవుతారు మనకి అడుగుతారు. ఓకేనా? జస్ట్ ఏం చేస్తారు, మనకి ఇక్కడ మ్యారీడా కాదని ఏమంటున్నా ట్రూ ఆర్ ఫాల్స్ అని అడుగుతారు. ఓకేనా? జస్ట్ ఇప్పుడు ఏం చేస్తున్నాను, నేను ఒక ఆబ్జెక్ట్ అనేది ఏం చేస్తున్నా నేను క్రియేట్ చేసుకున్నాను. జస్ట్ ఏం చేస్తున్నా మనకి మెథడ్ అనేది ఏం చేస్తున్నా క్రియేట్ చేస్తున్నాను. పబ్లిక్ వైడ్ ఏమి ఇచ్చినా నేను డేటా అనేది ఏం చేస్తున్నా కానీ కాలింగ్ అనేది చేసుకుంటున్నాను. ఓకేనా? జస్ట్ ఏమి ఇచ్చారు, మనకి ఐడి అని ఇచ్చారు. ఐడి లోపల ఏం చేస్తారు ఐడి అనేది ఏం చేసుకుంటున్నారు, మనకి కాలింగ్ అనేది చేసుకుంటున్నారు. ఓకేనా? తర్వాత ఏముంది, మనకి ఇక్కడ నేమ్ అనేది ఉంది. ఓకేనా? జస్ట్ ఏమి ఇస్తారు, మనకి ఇక్కడ నేమ్ అనేది ఏం చేస్తారు, మనకి రాసుకుంటారు. ఓకేనా? తర్వాత ఏముంది, మనకి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింటర్ అనేది ఏముంది, మనకి తర్వాత శాలరీ అని ఉంది. ఓకేనా? తర్వాత ఏముంది, మనకి శాలరీ అనేది ఏం చేస్తారు, మనకి అడుగుతారు. ఓకేనా? తర్వాత ఏముంది, మనకి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ఏమి ఇస్తారు, మనకి ఇక్కడ ప్రింటర్ అనేది ఏం చేస్తారు, మనకి
మ్యారీడ్ అని ఇస్తారు. ఏమిస్తారు మ్యారీడ్ కారణం ఏమవుతారు మనకి అడుగుతారు. జస్ట్ ఏమిస్తారు మనకి ఇక్కడ మ్యారీడ్ అనేది ఏం చేస్తారు మనకి ఇక్కడ రాసుకుంటారు. బట్ నేను జస్ట్ ఏం చేశాను మా వేరియబుల్స్ మాత్రమే క్రియేట్ చేశాను. బట్ ఎలాంటి వాల్యూస్ అనేది ఏం చేయలేదు మా అసైన్ అనేది చేయలేదు. బట్ మన దాంట్లో ఎలాంటి డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ కూడా లేదు. బట్ ఈ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఎవరు క్రియేట్ చేస్తారు ఇప్పుడు మనకి ఈ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఎవరు క్రియేట్ చేస్తారు కంపైలర్ అనేది ఏం చేస్తుంది మా క్రియేట్ అనేది మీకు చేస్తారు. ఓకేనా. జస్ట్ ఏమి ఇస్తారు మనకి ఇక్కడ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఎగ్జాంపుల్ 3 అని ఇస్తారు. తర్వాత ఏముంది ఇక్కడ మనకి ఓబ్జే ఉంది. తర్వాత ఏమి ఇస్తారు మనకి డిఫాల్ట్ ఏమి ఇస్తారు మనకి ఇక్కడ కన్స్ట్రక్టర్ ఎగ్జాంపుల్ ఏమి ఇస్తారు మా 3 అనేది ఏం చేసుకుంటారు మనకి రాసుకుంటారు. ఓకేనా. తర్వాత ఏముంది ఇక్కడ మనకి తర్వాత ఏం చేస్తారు మనకి ఓబ్జీ డాట్ ఏమైనా ఏం కాల్ చేసుకుంటారు మనకి డేటా అనేది ఏం చేసుకుంటారు మా కాలింగ్ అని చేసుకొని జస్ట్ ఏం చేస్తారు మా సేవ్ చేసుకుంటారు. జస్ట్ ఏముంది మనకి రన్ చేసుకుంటే మనకి ఏమొచ్చింది నేము నల్ డిఫాల్ట్ శాలరీస్ అని మనకి ఏమొచ్చింది మా అలాగ వచ్చింది. డబుల్ యూస్ చేసినా మనకి ఏమొచ్చింది మా నల్ అని వచ్చింది. అదే ఫ్లోట్ యూస్ చేస్తే మీకు ఏమవుతుంది ఒకసారి చెక్ చేయండి మనకి చూసారా డబుల్ యూస్ చేసిన మనకి ఏమొచ్చింది మనకి నల్ అని వచ్చింది. అదే ఫ్లోట్ యూస్ చేసిన ఏమొచ్చింది మనకి 0.0 అని వచ్చిందా మనకి. ఇవేంటి మనకి డిఫాల్ట్ వాల్యూస్. అంటే డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ వల్ల పర్పస్ ఏంటంటే నార్మల్గా మనకి ఏం చేసుకుంటుంది అంటే మనకి మనం ఏదైనా వేరియబుల్స్లో వాల్యూ ఇన్స్టలేషన్ చేసి ఎలాంటి వాల్యూస్ అసైన్ చేయకపోతే డిఫాల్ట్ వాల్యూస్ మనకి ఏమొస్తుందమ్మా డిఫాల్ట్ వాల్యూస్ అనే వేరియబుల్స్ మీకు ఏమవుతుందా ప్రింట్ అవుతుంది. ఒకవేళ మన క్లాస్లో ఎలాంటి డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అయిపోయినా కంపైలర్ ఏం చేస్తామా ఆటోమేటిక్గా క్రియేట్ చేసుకొని మీకు ఏం చేస్తుందమ్మా అసైన్ చేస్తుంది డిఫాల్ట్ వాల్యూస్ అనేది. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద డిఫాల్ట్ వాల్యూస్ ఇన్ జావా. లెట్ మీ సీ ద నెక్స్ట్ టైప్ ఆఫ్ ఇన్ ద కన్స్ట్రక్టర్. తర్వాత ఏముంది మనకి పారామైజ్డ్ కన్స్ట్రక్టర్. ఏ కన్స్ట్రక్టర్ that accept the parameter is called as ఏమంటారు మా parameterized constructor. It used to assign the different value to the object. అంటే ఏంటి మనకి డిఫరెంట్ యూజ్ టు వాల్యూ ద డిఫరెంట్ వాల్యూ టు ద ఆబ్జెక్ట్. అంటే ఏంటి డిఫరెంట్ వాల్యూస్ ఏం చేస్తుందమ్మా ఆబ్జెక్ట్కి ఏం చేస్తుందమ్మా అసైన్ చేసిందని ఏమంటారమ్మా పారామైజ్డ్ కన్స్ట్రక్టర్ అంటారు. ఏమంటారు ఇక మనకి పారామైజ్డ్ ఏమంటారు మా కన్స్ట్రక్టర్ అంటే ఏంటవుతుంది ఇక మనకి నార్మల్ కి తర్వాత ఏం చేసుకుంటారు ఇక మనకి పారామైజ్డ్ కన్స్ట్రక్టర్ అంటే మనం ఏదైతే పారామీటర్స్ పాస్ చేస్తున్నామో పారామీటర్స్ ద్వారాగా మనకి ఏం చేస్తామో వాల్యూస్ అనేది ఏం చేసుకుంటారమో పాసింగ్ అనేది చేసుకుంటారని ఏమంటారమో పారామైజ్డ్ కన్స్ట్రక్టర్ అంటారు. లెట్ మీ సీ ద సింటాక్స్ ఆఫ్ ద పారామైజ్డ్ కన్స్ట్రక్టర్. జస్ట్ ఏముంది మనకి క్లాస్ ఉంది. క్లాస్ నేమ్ అనేది ఏం చేస్తామో రాసుకుంటారు. తర్వాత ఏం చేస్తామో క్లాస్ నేమ్ లోపల ఏం చేస్తామో డేటా టైప్ అనేది రాసుకుని తర్వాత ఏం చేస్తామో పారామీటర్ అని డిక్లేర్ చేస్తారు. తర్వాత ఇంకో డేటా తీసుకుని ఏం చేస్తామో పారామీటర్ అనేది ఏం చేస్తామో డిక్లేర్ అనేది చేసుకుంటారు. ఇందులో ఏం చేస్తామో అంటే వాళ్ళు క్రియేటింగ్ ద ఆబ్జెక్ట్ మనం ఏం చేస్తామో పారామీటర్స్ అనేది ఏం చేస్తారు మనకి పాస్ చేస్తారు. ఎలా పాస్ చేస్తారు మనకి ఇక్కడ క్లాస్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏం చేస్తారు మనకి ఆబ్జెక్ట్ ఇస్తారు. తర్వాత ఏం చేస్తారు మనకి న్యూ అని ఇచ్చి ఏం చేస్తారు మనకి క్లాస్ నేమ్ లోపల ఏం చేస్తారు మనకి ఇక్కడ వాల్యూస్ అనేది ఏం చేస్తారు మనకి ఈ విధంగా ఏం చేస్తారు మనకి పాస్ చేసుకుంటారు. అంటే డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ క్రియేట్ చేసిన మనకి ఎలాంటి వాల్యూస్ అని పాస్ చేయాలి ఎందుకంటే ఎలాంటి ఆర్గ్యుమెంట్స్ లేక పాస్ చేయరు. బట్ పారామైజర్ కన్స్ట్రక్ట్ వచ్చినట్టు ఏం చేస్తారమ్మా వాళ్ళు క్రియేటింగ్ ద ఆబ్జెక్ట్ మనం ఏం చేస్తారు మనకి ఈ లోపల ఏం చేస్తారమ్మా వాల్యూస్ అనేది మీకు ఏం చేస్తారమ్మా పాస్ అనేది చేస్తారు. అప్పుడు ఈ వాల్యూస్ పాస్ చేసినప్పుడు మనకి ఏమవుతుందా ఆ డేటా అందులోకి వెళ్ళి స్టోర్ మీకు ఏమవుతుందా ప్రింట్ అనేది మీకు జరుగుతుంది. లెట్ మీ సీ ద ఎగ్జాంపుల్ ఫర్ దిస్ థింగ్. ఓకే ఏం చేద్దామా ఎగ్జాంపుల్ అనేది పారామైజర్ కన్స్ట్రక్ట్ అని చూద్దాం. యూట్యూబ్ అనే ప్రాజెక్ట్లోని సోర్స్ అనే ఫోల్డర్లోకి వచ్చి ఏం చేస్తారు మనకి ఇక్కడ న్యూ అంటే సోర్స్ అనే ఫోల్డర్లోకి వచ్చి న్యూ అని క్రియేట్ చేసి ఏం చేస్తారు మనకి క్లాస్ అనేది క్రియేట్ చేస్తారు. జస్ట్ ఏమిస్తారు మనకి పారామైజర్ ఏమిస్తారు మనకి కన్స్ట్రక్టర్ అని ఇస్తారు. ఏమిస్తారు మనకి ఇక్కడ పారామైజర్ ఏమిస్తారు మనకి కన్స్ట్రక్టర్ అని ఇస్తారు. ఓకే ఏమిస్తారు మనకి పారామైజర్ ఏమిస్తారు మనకి కన్స్ట్రక్టర్ ఎగ్జాంపుల్ ఇచ్చి ఏం చేస్తారు మా మెయిన్ మెథడ్ ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. తర్వాత ఏం చేస్తారు మా ఫినిష్ చేసుకుంటారు. జస్ట్ ఇప్పుడు ఏం చేస్తారు మా క్లాస్ అనేది కన్స్ట్రక్ట్ అనేది ఏం చేస్తారు మా క్రియేట్ చేసుకున్నారు. ఓకేనా జస్ట్ ఏమి ఇచ్చారు మనకి పారామైజర్ ఏమి ఇచ్చారు మనకి కన్స్ట్రక్ట్ అని ఇచ్చారు. తర్వాత ఏం చేసుకున్నారు మనకి ఇందులో ఏం చేస్తున్నామా పాస్ చేస్తున్నారు. ఓకేనా జస్ట్ ఇంట్ ఈజ్ ఈక్వల్స్ ఏమి ఇచ్చారు మనకి ఐడి అని ఇచ్చారు. తర్వాత స్ట్రింగ్ ఈజ్ ఈక్వల్స్ ఏమి ఇచ్చారు మనకి నేమ్ అని ఇచ్చారు. తర్వాత ఏమి ఇచ్చారు మనకి
ఫ్లోట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమి ఇచ్చారు మనకి ఇక్కడ శాలరీ అనేది ఏం చేశారమా రాసుకున్నారు. మొత్తం ఏం చేస్తున్నారు మనకి 3 వాల్యూస్ అనేది ఏం చేసుకున్నారో పాస్ చేసుకున్నారు. ఆ 3 వాల్యూస్ ఏదైతే యూజర్ ఎంటర్ చేశారో ఆ డేటాను మనకి ఏం చేసుకోవాలమా ప్రింట్ అనేది చేసుకోవాలి. జస్ట్ ఏం చేస్తారు మనకి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఈజ్ ఈక్వల్స్ టు జస్ట్ ఏమి ఇస్తారు మనకి ఐడి అనేది చేంజ్ చేస్తారమా ఐడి అనేది ఏం చేసుకుంటారు మనకి కాలింగ్ అనేది చేసుకుంటారు. ఓకేనా. తర్వాత సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఈజ్ ఈక్వల్స్ తర్వాత ఏముంది మనకి నేమ్ అనేది చేంజ్ చేస్తారు మనకి ప్లస్ నేమ్ అనేది ఏం చేస్తారమ్మా కాలింగ్ అనేది చేసుకుంటారు. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అనేది తర్వాత ఏం చేస్తారు మనకి శాలరీ చేంజ్ చేస్తారు మనకి శాలరీ యూజర్ ఏదైతే వాల్యూస్ ఇచ్చారో ఆ వాల్యూస్ అనేది ఏం చేస్తారమ్మా పాస్ చేసుకుంటారు. జస్ట్ ఏమి ఇస్తారు మనకి ఇక్కడ శాలరీ అనేది ఏం చేస్తారు మనకి కాలింగ్ అనేది చేసుకుంటారు. ఓకేనా. జస్ట్ ఇప్పుడు ఏం చేద్దాం మనకి ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకొని ఆబ్జెక్ట్ ద్వారా ఏం చేద్దాం మనకి ఇక్కడ వాల్యూస్ అనేది ఏం చేద్దాం మనకి కాలింగ్ అనేది చేద్దాం. ఓకేనా. జస్ట్ ఏముంది మనకి ఓన్లీ పారామీటర్ కన్స్ట్రక్ట్ ఉంది కాబట్టి మనకి ఏం చేసుకోవచ్చు మా డైరెక్ట్గా ఇలా కాల్ చేసుకోవచ్చు. ఓకేనా. జస్ట్ ఏమి ఇచ్చారు మనకి 101 అని ఇచ్చారు. తర్వాత ఇక్కడ నేమ్ ఈజ్ ఈక్వల్స్ ఏమి ఇచ్చారు మనకి ఇక్కడ నూత్ర అని ఇచ్చారు. తర్వాత ఇక్కడ ఏమి ఇచ్చారు మా శాలరీ ఈక్వల్స్ ఏమి ఇచ్చారు మనకి 25,000 అనేది ఏం చేశారు మా రాసుకున్నారు. జస్ట్ దీన్ని ఏం చేస్తారు మా సేవ్ చేసుకుంటారు. తర్వాత దీన్ని ఏం చేసుకుంటారు మా ఎగ్జిక్యూట్ చేసుకోండి. మనకి ఏమొచ్చింది ఐడి 101 నేమ్ నూతను శాలరీ ఈక్వల్స్ ఏమొచ్చింది మనకి 25,000 అనేది మనకి వచ్చిన మనకి ఇలా ఏం చేస్తారమ్మా యూజ్ అనేది చేసుకుంటారు. ఓకేనా. అంటే పారామీటర్ అంటే ఏంటి మనం ఎప్పుడైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తామో ఆబ్జెక్ట్స్ అనేది ఏం చేస్తారమ్మా వాల్యూస్ అనేది పాస్ చేస్తారు. మా ఇంకో ప్రాబ్లం ఉంది ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఏముంది మనకి న్యూ పారామీటర్ కన్స్ట్రక్టర్ ఇచ్చి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకేం తెలుసుమా ఐడి అనేది మాత్రం మనకి ఏమవుతుంది ఇక మనకి తెలుసు. నాకేం తెలియదు ఇక మనకి ఇంకొకటి శాలరీ తెలియదు. మీరు ఇలాగ ఇవ్వలేదు అనుకోండి మనకి ఏమవుతుందో ఎర్రర్ చూపిస్తుంది. మనం పారామీటర్ కన్స్ట్రక్ట్ యూస్ చేసినప్పుడు మనం ఎన్ని పారామీటర్స్ అయితే డిక్లేర్ చేస్తామో అన్ని పారామీటర్స్ ఖచ్చితంగా మనకి ఏం చేసుకోవాలమా యూజ్ అనేది చేసుకోవాలి. ఇలాగా యూజ్ చేయకపోతే మనకి ఏమవుతుందో ఎర్రర్ వస్తుంది. చూసారా యో కన్స్ట్రక్టర్ పారామీటర్ కన్స్ట్రక్టర్ ఈజ్ అన్డిఫైన్డ్. ఎందుకంటే మనం ఇచ్చిన అన్డిఫైన్ అనేది అవ్వలేదు. చూడండి మనకి రన్ చేసినా కూడా మీకు ఏమొస్తుందా ఎర్రర్ అనేది మీకు ఏమవుతుందో డిస్ప్లే అవుతుంది. చూసారా ద కన్స్ట్రక్టర్ పారామీటర్ ఎగ్జాంపుల్ ఇంట్ స్ట్రింగ్ ఈజ్ అన్డిఫైన్. బాబు నువ్వు ఇంటూ స్ట్రింగ్ ఎలాంటి పారామీటర్ కన్స్ట్రక్టర్ నువ్వు ఏం చేయలేదమ్మా డిక్లేర్ చేయలేదు. అందుకే దీన్ని ఏం చేయడం కావదమ్మా యూజ్ అనేది చేయడం కావద్దని మనకి ఏమొస్తుందా ఎర్రర్ అనేది మీకు ఏమవుతుంది మనకి డిస్ప్లే అనేది మీకు ఏం చేస్తుందా చేస్తుంది. అంటే ఏంటి మనం ఎలాంటి ఇంటూ స్ట్రింగ్ పారామీటర్ అవ్వలేదు కాబట్టి మీరు ఏం చేయడం కావదమ్మా యూజ్ అనేది చేయడానికి అవ్వదు. ఓన్లీ మనం ఏం చేస్తామా మనం ఎన్నైతే పారామీటర్స్ క్రియేట్ చేస్తామో అన్ని పారామీటర్స్ ఖచ్చితంగా ఏం చేసుకోవాలమా యూజ్ అనేది చేసుకోవాలి. దిస్ ఈజ్ యూజింగ్ ఆఫ్ దెన్ మనకి ఇక్కడ పారామైజ్డ్ కన్స్ట్రక్టర్. అంటే పారామైజ్డ్ కన్స్ట్రక్ట్ యూస్ చేసుకుని మన వాల్యూస్ ఏం చేస్తారమ్మా పాస్ చేస్తారు. ఓకేనా. లెట్ మీ సీ ద వన్ మోర్ ఎగ్జాంపుల్ ఆఫ్ దిస్ థింగ్. ఓకేనా. నార్మల్గా ఇప్పుడు ఏం చేస్తాం పారామైజ్డ్ కన్స్ట్రక్ట్ అనేది ఏం చేసుకుంటున్నారు ఇక్కడ మనకి కాలింగ్ అనేది చేసుకుంటున్నారు. ఓకేనా. దిస్ ఈజ్ లెట్ మీ సీ ద వన్ మోర్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద పారామైజ్డ్ కన్స్ట్రక్టర్. ఇప్పుడు ఏంటి మనం స్కానర్ క్లాస్ ద్వారా ఏం చేసుకోవాలంటే వాల్యూస్ని పారామైజ్డ్ కన్స్ట్రక్టర్లో పాస్ చేసుకోవాలి. అది ఎలా పాస్ చేసుకోవాలో లెట్ మీ సీ ద వన్ ఎగ్జాంపుల్. ఓకేనా. లెట్ ఏం చేస్తారు యూట్యూబ్ అండ్ ప్రాబ్లంలోకి వెళ్తారు, సోర్స్ అండ్ ఫోల్డర్లోకి వెళ్తారు, న్యూలోకి వెళ్తారు. ఏం చేస్తారు ఇక్కడ మనకి క్లాస్ అనేది ఏం చేస్తారు మా క్రియేట్ చేసుకుని ఏం చేస్తారు మనకి పారామైజ్డ్ ఏమి ఇస్తారు ఇక్కడ మనకి కన్స్ట్రక్ట్ అనేది ఏం చేస్తారు మనకి ఇక్కడ యూజ్ చేసుకుంటారు. ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చారు మనకి 2 అని ఇచ్చారు. తర్వాత ఏమి ఇచ్చారు మనకి మెయిన్ మెథడ్ ఏం చేశారు మా యూజ్ చేశారు. లెట్ మీ టేక్ ఓన్లీ 2 థింగ్స్. ఇక్కడ ఏం చేద్దాం మనకి 2 థింగ్స్ అని తీసుకుందాం. ఓకేనా. పబ్లిక్ ఏమి ఇస్తారు మనకి పారామైజ్డ్ ఏమి ఇచ్చారు మనకి కన్స్ట్రక్టర్ అని ఇచ్చారు. తర్వాత ఏం చేశారు మనకి ఓన్లీ 2 థింగ్స్ మాత్రమే తీసుకుంటున్నాను. ఓకేనా. జస్ట్ ఇంట్ ఐడి అని తీసుకున్నాను. తర్వాత ఏముంది మనకి స్ట్రింగ్ ఏం తీసుకున్నాను మా నేమ్ అని తీసుకున్నాను. తర్వాత సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఈజ్ ఈక్వల్స్ ఏం చేస్తారు మనకి ఐడి అని ఇస్తారు. ప్లస్ ఏం చేస్తారు మనకి ఇక్కడ ఐడి అనేది ఏం చేస్తారు మనకి కాలింగ్ అనేది చేసుకుంటారు. తర్వాత ఏముంది మనకి నేమ్ అని ఇస్తారు. ప్లస్ ఏమి ఇస్తారు మనకి నేమ్ అనేది ఏం చేసుకుంటారు మనకి కాలింగ్ అనేది చేసుకుంటారు. చూసారా ఇక్కడ మనం రాంగ్గా కాల్ చేస్తే ఇక్కడ మనకి ఎర్రర్ అనేది వెంటనే వచ్చేస్తుంది. అది తర్వాత ఏముందో ఇక్కడ మనకి నేమ్ అనేది ఏం చేస్తారు కాలింగ్ అని చేస్తారు. ఓకేనా. తర్వాత ఏం చేస్తారు మనకి ఇక్కడ స్కానర్ క్లాస్కి ఏం చేస్తారు మనకి ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది ఏం చేస్తారు మనకి ఇక్కడ క్రియేట్ అనేది ఏం చేస్తారు మనకి చేసుకుంటారు. ఓకేనా. ఇప్పుడు స్కానర్ క్లాస్కి ఇంపోర్ట్ చేయలేదు కాబట్టి నాకు ఏమొస్తుందో ఎర్రర్ డిస్ప్లే అవుతుంది. మన ఎక్లిప్స్లో స్కానర్ క్లాస్ డిస్ప్లే చేసుకుని జస్ట్ ఏం చేస్తామో Ctrl+Shift+O నొక్కితే మనకి ఏమవుతుందో ఆటోమేటిక్గా మీకు ఏమవుతుందో స్కానర్ క్లాస్ అనేది మీకు ఏమవుతుందో ఇంపోర్ట్ అనేది మీకు ఏమవుతుందో జరుగుతుంది.
నెక్స్ట్ ఏం చేసుకోవాలి, యూజర్ దగ్గర నుంచి అడగాలి కదా సిస్టమ్ డాట్ ఎంటర్ ద ఐడి అనేది. జస్ట్ ఏమి ఇస్తారు మనకి, ఎంటర్ ద ఏమి ఇస్తారు మనకి ఐడి అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. ఓకేనా. తర్వాత ఏం చేస్తారు మనకి ఇంట్ ఐడి క్వశ్చన్ చేస్తామా ఎస్సీ డాట్ ఏమి ఇస్తారు మనకి నెక్స్ట్ ఇంట్ అని ఇస్తారు. ఓకేనా. తర్వాత సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ క్వశ్చన్ ఏం చేస్తారు మనకి నెక్స్ట్ ఏం చేస్తారమ్మా ఎంటర్ ద ఏమిస్తారు మనకి నేమ్ అని ఇస్తారు. ఏమిస్తారు మనకి ఇక్కడ ఎంటర్ ద ఏమిస్తారు మనకి ఇక్కడ నేమ్ అనేది ఏం చేస్తారు మనకి యూజ్ అనేది చేసుకుంటారు. తర్వాత ఏముంది మనకి స్ట్రింగ్ ఈజ్ క్వశ్చన్ ఏమిచ్చారు మనకి నేమ్ అనేది ఏం చేస్తారమ్మా యూజ్ చేస్తారు. ఎస్సీ డాట్ ఏమిస్తారు మనకి ఇక్కడ నెక్స్ట్ ఏమిస్తారు మనకి లైన్ అనేది ఏం చేస్తారు మనకి ఇక్కడ యూజ్ అనేది చేసుకుంటారు. ఓకేనా. జస్ట్ ఇప్పుడు మనం ఎప్పుడైనా యూజర్ దగ్గర నుంచి తీసుకున్నప్పుడు స్కానర్ క్లాస్ యూజ్ చేసుకున్నప్పుడు ఇంటి తర్వాత ఏదైనా స్ట్రింగ్ తీసుకుంటే వెంటనే మనకి ఏమవుతుందో డేటా తీసుకోదు. అప్పుడు ఏం చేసుకుంటారు ఎస్సీ డాట్ ఏం చేసుకుంటారు మనకి నెక్స్ట్ లైన్ అనేది ఏం చేసుకుంటారు మార్చుకుంటే మనకి ఏమవుతుందో డేటా అనేది మీకు ఏమవుతుందో తీసుకుంటుంది. ఇప్పుడు ఏం చేద్దామా మనకి ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేద్దాం. జస్ట్ ఏమి ఇచ్చారు మనకి న్యూ అని ఇచ్చారు. తర్వాత ఏం చేస్తారమ్మా పారామీటర్ కన్స్ట్రక్టర్ అనేది ఏం చేస్తారు మనకి యూజ్ చేసుకున్నారు. ఐడి ఇచ్చారు, నేమ్ అనేది ఏం చేస్తారు మనకి కాలింగ్ అనేది నేను చేశారమ్మా చేసుకున్నాను. తర్వాత స్కానర్ క్లాస్కి ఏం చేయాలంటే ఆబ్జెక్ట్ అనేది ఏం చేసుకోవాలమ్మా క్లోజ్ చేసుకోవాలి. అందుకే మనకి ఏమొచ్చింది దాకా వార్నింగ్ వచ్చింది. గుర్తుపెట్టుకోమ్మా మనం ఎప్పుడైనా స్కానర్ క్లాస్ కానీ ఏదైనా ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తారంటే ఆబ్జెక్ట్ అనేది క్లోజ్ చేసుకోవాలి. ఒకవేళ మీరు ఎలాంటి ఆబ్జెక్ట్ కానీ క్లోజ్ చేయలేదు అనుకోండి ఆటోమేటిక్గా గార్బేజ్ కలెక్షన్ అనేది ఏం చేస్తుందా మీ ఆబ్జెక్ట్ అనేది క్లోజ్ చేస్తుంది. మన జావాలో ఏముంది గార్బేజ్ కలెక్షన్ అనే కాన్సెప్ట్ ఉంది. అది ఆటోమేటిక్గా ఏం చేస్తుంటే ఆటోమేటిక్గా మనం ఏదైనా అన్వాంటెడ్ ఏదైనా ఆబ్జెక్ట్స్ కానీ మెమొరీలో యూజ్ అవుతున్నాయి అంటే ఆటోమేటిక్గా దాన్ని ఏం చేస్తుందా రిమూవ్ చేసేస్తుంది. ఓకేనా. దానివల్ల మనకి ఏమవుతుందా మెమొరీ సఫిషియెంట్ అనేది మనకి జరుగుతుంది. ఓకేనా. లెట్ మీ రన్ దిస్ ప్రోగ్రామ్. ఏముంది ఎంటర్ ద ఐడి ఈజ్ ఈక్వల్స్ టు 101 అని ఇచ్చారు. జస్ట్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమి ఇచ్చారు మనకి నూతన అని ఇచ్చారు. ఓకేనా. మనకి డేటా అనేది ఏమైందమ్మా ప్రింట్ అయిందో లేదు మనకి. ఇలా మనకి ఏం చేస్తారమ్మా పారామీటర్ కన్స్ట్రక్టర్ అనేది ఏం చేస్తారమ్మా యూజ్ అనేది క్రియేట్ చేసుకుంటారు. నార్మల్ దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే కన్స్ట్రక్టర్కి మెథడ్కి డిఫరెన్స్ ఏంటంటే కన్స్ట్రక్టర్ అనుకో మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మీకు ఏమవుతుందా పారామీటర్ కన్స్ట్రక్టర్ అనేది కాల్ అయిపోతుంది. అదే మనకి మెథడ్ కనుకోండిమా మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్న ఆబ్జెక్ట్ ద్వారా మనకి ఏం చేసుకుంటారమ్మా వాల్యూస్ అనేది పాస్ చేసుకుంటారు. దట్ వాజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద పారామీటర్ కన్స్ట్రక్ట్ అండ్ మెథడ్ మా. ఐ హోప్ ఎవ్రీవన్ లైక్ దిస్ వీడియో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.